మా వాళ్ళు అధికారంలో ఉంటే చెడుని చెవిలో చెప్తాం, మంచిని అరిచి చెప్తాం. అదే మాకు నచ్చని వాడు అధికారంలో ఉంటే చెడుని అరిచి చెప్తాం, మంచిని చెవిలో చెప్తాం. ఇది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఈనాడు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ సాక్షితో సహా. ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. స్థానికులను తొక్కేద్దాం, బయట వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది ఒక కుంభకోణం అనాలా, ఒక అక్రమం అనాలా? ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇది 12వ పేజీలో చిట్ట చివరన రాసుకొచ్చారు. అది కూడా అర్థం కాని విధంగా హెడ్డింగ్ పెట్టి. విషయం ఏంటంటే, ప్రభుత్వ శాఖలు ఏవైనా టెండర్లు పిలిస్తే ఎక్కువ కంపెనీలు పాల్గొని నిబంధనలు సిద్ధం చేస్తారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీతో పాటు ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆరోగ్య శాఖ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. స్థానిక కాంట్రాక్టర్లను తొక్కేసి పక్క రాష్ట్రాలను బడా కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసేలా ఉన్నతాధికారులు శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ డాక్యుమెంట్లను సిద్ధం చేశారు. దీనివల్ల స్థానిక కంపెనీలతో పాటు చిన్న కంపెనీలకు టెండర్లలో పాల్గొనే అర్హత లభించట్లేదు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏదైనా కంపెనీ టెండర్లో పాల్గొనాలంటే 2 కోట్ల వరకు ఈఎండీ కట్టాల్సి ఉంటుంది. టెండర్ వచ్చిన తర్వాత 3 ఏళ్లకు బ్యాంక్ గ్యారంటీని ప్రభుత్వానికి అందించాలి. ఇలా కోట్లలో ఈఎండీ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల కోసం ఈ స్థాయిలో నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర కంపెనీల ప్రతినిధులు ప్రీబిడ్ మీటింగ్లో ప్రశ్నించారు. ఈఎండీ తగ్గించాలని, బ్యాంక్ గ్యారంటీ ఏడాదికి ఇచ్చేయాలని నిబంధనలు మార్చాలని కోరారు. రూల్స్ మార్చే ప్రసక్తే లేదని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏపీఎంఎస్ఐడిసి సి శ్రీనివాస్ తేల్ చెప్పారు. దీంతో ప్రీబిడ్ సమావేశానికి హాజరై 15 కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది ఆరోగ్య శాఖ అంటే ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నట్టుంది, సత్య చేతిలో. కాబట్టి రాసినట్టున్నారు ఈ వార్త.